చేసిండు. ఇది ఎవరని తాగం, ఆయన కూడా స్టార్ట్ చేసిండు. రోజుకి ఇంత తాగలట. అయ్యో వీళ్ళిద్దరు బామ్మర్దులు కలిసి డిమార్ట్ అంతా తాగని చెప్తారు. ఏది తీసుకొని వేయరో ఇప్పటి నుండే పిచ్చి పిచ్చి స్టార్ట్ చేస్తారు. మాకు ఇచ్చి పోర్రు ఇక. ఈ మనిషి కనబడ ఇక ఈ నుండి స్టార్ట్ మళ్ళీ. మమ్మీ వాళ్ళు వద్దు కదా మనకి, వాళ్ళు వద్దు, పిచ్చి పిచ్చి చేస్తారు, వాళ్ళంతా పిచ్చి లేపుతారు. నేను హనీ తాగడు కానీ పట్టుకున్నాడు అంతే. అమ్మో ఈ మనిషి యూట్యూబ్లో నన్ను పెట్టనియడు. డిమార్ట్కి వచ్చి గ్రీన్ టీ తీసుకోవాలంట. ఫ్రూట్ షాప్లకే పోదామంటాను. స్టార్ట్ చేసిండు. ఓ దొంగ చూసిందా అని అంత పిచ్చి పిచ్చి చేస్తారు వీళ్ళు. డిమార్ట్కి వస్తే మేము డిమార్ట్లో షాపింగ్ చేసి తక్కువ, ఎక్కువ. అయ్యో మా సోనియా మళ్ళీ ఆయన కోసంకి బిస్కెట్లు వేస్తుంది. చిన్న పిల్లగాడు మరి ఇలా ఆయన అవి తినాలట. మా సోనియా చెప్తాను జిమ్ బాయ్కి కావాలట. మా మమ్మీ డైట్ ప్లాన్ ఇది. అయ్యో ఇది మా మమ్మీ డైట్ ప్లాన్ అంటే. చెప్పు అదేం చేస్తారు చెప్పు నాకు. ఓట్స్ కాకుండా దీంట్లో ఏం యాడ్ అయి ఉంటాయంటే ఫ్రూట్ నట్ సీడ్స్, చూడు ఆల్మండ్స్, పంకిన్స్ ఇవన్నీ యాడ్ అయిపోయి ఉంటాయి. బామ్మరదేమో చెప్పిండు, ఇప్పటికి 100 సార్లు చెప్పిన ఇది ఒక్కటి ట్రై అయ్యి మిల్లెట్స్. మా తమ్ముడు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పిండు కానీ అస్సలు వింటలేదు మాట. పెట్టు పెట్టు పెట్టు. మిల్లెట్స్ ఇది ఏం చేయాలి? పాలల్లో వేసుకుంది నువ్వు రోజుకు 100 grams. మా మమ్మీ సండే కావాలట. సండే రష్ ఘోరంగా ఉన్నది. ఇదంతా సండే ఎఫెక్ట్. రష్ మామూలు రష్ లేదు ఇవాళ సండే. అయ్యో అయ్యో ఇగో అన్నీ పరీక్షిస్తాను. ఇప్పుడు బాదం పప్పుని పరీక్షిస్తాను. ఇక్కడ ఏం పరీక్షిస్తాను? ఇప్పుడు ఏదో ఈ డైలాగ్ ఇస్తాడు. చూసినరా డిమార్ట్కి వచ్చి డిమార్ట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకోకుండా డ్రై ఫ్రూట్స్ షాప్లో తీసుకుంటారట డ్రై ఫ్రూట్స్. ఇగో డిమార్ట్కి వచ్చి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటలేరు కదా. అన్నీ పరీక్షిస్తాడు ఈ మనిషి. ఇదంతా సండే మాలమ్మో దేవుడా. ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా ఇదే రష్. ఏం చేస్తారో అర్థం కాదు. ఇల్లు ఇక్కడ పావు గంట అయింది నేను వీడియో స్టార్ట్ చేసి. ఇగో ఓట్స్ నుండి కదులుతలేరు. ఇగో ఈయన ఇక్కడికి వచ్చి అటుకులాట, శనగలాట ఏందోనంట. నేను మాత్రం వీడియో తీసుకుంటూ తిరుగుతాను. ఏ యూట్యూబర్స్లో ఎట్లుంటుంది మరి. ఇంకా ఓట్స్ దగ్గర నుండి కదులుతలేరు అయ్యా. వీడియో ఓడతలేదు ఓట్స్ ఇంకా. అయిపోతుంది వల్ల అట్లా చెప్తాను తమ్ముడు. ఇక చూసిరా మా సోనియా పోరాను నాగమాగని చెప్తాను. ఒక్క కాడ ఉండనే ఉండదు. వీళ్ళిద్దరు చూసిరా ఇట్లా బెదిరిస్తాడు. వీళ్ళంతా తిట్ట చేస్తారు. పిల్లల్ని బెదిరిస్తారు ఈ బ్యాచ్ అంతా. చూడు పిల్లల్ని ఆగమాగని చెప్తారు. అమ్మని ఈ పిల్లని చూడు. ఈ పిల్ల మొత్తం తింటాను. ఈమెతో ఎటు పోవద్దు, ఈయనతో ఎటు పోవద్దు.
ఈయనతో అసలే పోవద్దు. దొంగలు పిల్లల్ని ఎత్తుకపోయే దొంగలు వీళ్ళిద్దరు. ఇలాంటి వాళ్ళతో డిమార్ట్కి రావద్దు. అన్నీ ఏమేమో ఎత్తే మా మమ్మీ ఒక్కతో పోయి ఏరుకుంటాను. మా ఇంట్లో బొచ్చడి శనగలు ఉన్నాయి, శనగలు ఏరుతాను. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. శనగలు చెప్పవేమో అన్నావు కదా. ఇప్పుడు రాసుకున్నాడట మా ఆయన ఈ పెన్ను కోసం. ఇగో ఎతుక్కుంటాను. ఇప్పుడు ఆ పెన్ను కావాలట. వచ్చి మేము 5 నిమిషాలు అవుతుంది. ఈ పెన్ను దొరకతలేదు. ఆగం అవుతుంది. వీళ్ళు పిల్లలా మరి మేము పిల్లలమా, వీళ్ళంత పిల్లలా నాకు అర్థమవుతలేదు. ఆ పెన్ను దొరకతలేదట. ఆగం చెప్తాడు మనిషి. ఇదేమన్నా న్యాయమేనా? ఈ పెన్ను కోసం అయ్యో దేవుడా. దేశాలు దర్శనం. ఈమె సోనియా తమ్ముడు. ఇగో ఇంట్లో ఉన్న చాక్లెట్లు అన్నీ అట్లనే ఉన్నాయి. దొంగలు చూసిరా నింపుతారు. అక్కడికి పోయినాక అగో ఒకరి బాక్స్లో తీసింది ఎత్తాడు. ఇగో సబ్బులన్నీ ఒత్తాడ పెడతారు. ఒత్తుతలేరు కానీ అవి ఖరాబ్ అవుతున్నాయట. అంత డిమార్ట్లో ఇట్లున్నాయి. సబ్బుల దగ్గరకు వచ్చి 30 నిమిషాలు అయింది. ఇక అయిపోతలేదు, అవి అయిపోతలేదు. ఇల్లది రైస్. మా మమ్మీకి తమ్మునికి ఉన్న బాటిల్లో పిచ్చి. నా డౌట్ ఇండియాలోనే ఎవరికి ఉండదు. మేము డిమార్ట్కి వచ్చిన ప్రతిసారి ఏది కొత్త బాటిల్ ఉంటే అది మా ఇంట్లో ఉంటుంది. ఏ బాటిల్ వదలరు. ఇది ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, మినిమం 1/2 అవర్ నడుస్తుంది బాటిల్ సెక్షన్లో. లాస్ట్కి ఏ బాటిల్ తీసి కొట్టుకుంటుంది ఏ బాటిల్. ఈయనకి డిమార్ట్కి వచ్చిన ప్రతిసారి ఈమె సన్ స్క్రీన్ కావాలట. అయ్యో బాటిల్లో స్టార్ట్ అయింది. బాటిల్స్ గురించి కొట్లాట స్టార్ట్ అయింది వీళ్ళకు. అయ్యో సోనియాని చూసి వచ్చినప్పుడు ఒక బాటిల్, పెళ్ళైనాక ఒక బాటిల్, అయ్యో ఈమెను చూసి వచ్చినందుకు ఇంకొక బాటిల్ అట. పిల్లని ఎగెత్తాడు. అయ్యో అత్తమ్మ గిది మంచిగా ఉన్నది, దీక్షిత్ గిది మంచిగా ఉన్నదని ఎగెత్తాడు. ఇక బాటిల్లో స్టార్ట్. అగో ఎగెత్తాడు మనిషి, ఎగెత్తాడు బాటిల్లో. జిమ్ పోతే ఇట్లా పట్టుకొని పోతే హైలైట్ ఉంటుందట మమ్మీ అక్కడ. పోకుండానే వస్తారు కదా వీళ్ళు. ఒక్క సామాన్ వదిలిపెట్టాడు అయ్యా. చూసిన డిమార్ట్కి వచ్చి చల్ల గాలికి అందరికి గాలి చూపిస్తాడు. చల్ల చల్ల మమ్మీ డిమార్ట్కి వచ్చి గిన్నె కింద పడేసి వీళ్ళ ప్రయత్నాలు. కుండానికి వచ్చిండ్రు, అన్ని రిపేర్ చేయడానికి వచ్చిండ్రు. మరి నలుగురు కలిసి ఆగం చేస్తారు డిమార్ట్ని. చూడండి మా మమ్మీకి డిమార్ట్లో తిరిగి 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 కాళ్ళు నొత్తానని ప్లాస్టిక్ దాంట్లోకి వచ్చి ఎట్లా స్టూల్ ఉన్నది కదా ఒకసారి కూసుందామని చెప్పి కూర్చొని ట్రయల్ అనేది చెప్తాంది. మా సోనియాకి ఏమో బోర్ కొట్టి బాల్ ఆడుకుంటాను. మా వాళ్ళ కథలు గిట్లుంటాయి. డిమార్ట్కి వచ్చి ఆడుకున్నాడు, స్టూల్ పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు మా సోనియా కూర్చుంటుంది, నిల్చుంటుంది. మేము చూసిండ్రా ట్రయల్ అనుకున్నారు కాదు, కాళ్ళు నొస్తాను అని చెప్పి టైంపాస్ కూర్చున్నారు వీళ్ళిద్దరు. అయ్యో ఇక్కడ వీళ్ళిద్దరు తీసుకున్నట్టు యాక్టింగ్. అంటే మా సామాన్ తీసుకున్నాం, ఇదంతా మా లిస్టే, అదంతా మా సామానే. కానీ ఇట్లున్నది, ఇట్లుంటుంది మరి, అట్లుంటుంది డిమార్ట్ కథ. ఒక ఫోటో తమ్మునేల్.
కదా అయ్యో ఆడుకుంటారు వాళ్ళనే బెదిరిస్తుంది మా మమ్మీ చూసారు అత్త కోడలు ఇద్దరు ఏమి ఇవ్వాలి మమ్మీ అదే అంతే అంతే ఇట్లున్నాయి ఇలా కథలు బిర్యానీలు అడుగుతున్నారు కప్పు టీ డైట్లు ఉన్నారట అర్ధరాత్రి 12-1 కూడా ఐస్ క్రీమ్లు తింటారు దొడ్డు అవుతారట వీళ్ళ బాధ ఇక వీళ్ళ బాధ లాస్ట్కి వచ్చి ఐస్ క్రీమ్ తీసుకోలే కానీ ఎట్లా చేసి ఐస్ క్రీమ్ కొనియాలని వీళ్ళ బాధ 4కి వచ్చినాం టైం 6 అవుతుంది 2 గంటలు తిరిగినాం ఇగో ఇప్పుడు కౌంటర్ దగ్గరకు వచ్చినాం ఎంత టైం అవుతుందో తెలియదు ఇది మా పరిస్థితి అమ్మో ఇంకా కూడా అయ్యో చూడండి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి బాయ్ బాయ్ మా డీమార్ట్లో తీసుకున్న సామాను సోనియమ్మ కదులుతలేదంట ఇది 2 గంటలు కష్టపడు ఏంది ఏంటిది అది ఇదేంటిది అత్తమ్మ అని అడుగుతుంది వావ్ టిష్యూ డస్ట్ బాగుంది మస్తున్నది అయ్యో చూసిండ్రా మాకు దోశలు రావాలని లాస్ట్కి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాం అది ఇది మా డీమార్ట్ కథ వాళ్ళకి మా సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్పి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోకి చిన్న లైక్ ఇవ్వమని ఇక వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరు నవ్వుకోండి ఇక